అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియో చెప్పాల్సిన వచ్చినట్టయితే నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం అయితే నేను ఫీ రీయింబర్స్మెంట్స్ గురించి ఎవరైతే డిగ్రీ అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి నేను వీడియోస్ అయితే పెట్టేవాడిని. బట్ ఈ మధ్య నేను పెట్టడం మానేశాను. మన కంటెంట్ అయితే షిఫ్ట్ అయింది. ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ జియో పాలిటిక్స్ వీటి మీద చెప్తున్నాను వీడియోస్ అండ్ మిస్టరీ వీడియోస్ కూడా. సో అయితే విషయం ఏంటంటే 2024 అండ్ 2025 ఈ బ్యాచ్ ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీ రీయింబర్స్మెంట్ అమౌంట్ కాలేజీలో పెండింగ్ ఉండి మీరు సర్టిఫికేట్లు అయితే తీసుకోకుండా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి పడుతున్నాయి. అయితే చాలామందికి ఎవరికైతే ఇంకా కాలేజీలో పేమెంట్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళకి మాత్రమే కాలేజ్ అకౌంట్స్లో డబ్బులు పడి వాళ్ళ తాలూకా పేమెంట్ అనేది బ్యాలెన్స్ 0 అని చెప్పి చూపిస్తుంది. అంతేగాని సొంత డబ్బులు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇంకా కొంతమందికి అయితే పడలేదు. ఎందుకు పడలేదంటే విషయం ఏంటంటే ముందుగా చెప్పాలంటే కాలేజ్ ఫీజు ఎవరైతే ఉందో బ్యాలెన్స్ వాళ్ళకి మాత్రమే మనీ అనేవి పడతాయని, ఇంకొక 2-3 వారాల్లోకి అయితే ఒక్కొక్కరికి కూడా పడతాయని చెప్పి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ నేను మా సచివాలయం ఆఫీసర్ ఒక మాకు తెలిసిన రిలేటివ్ని అయితే అడిగితే ఇదే విషయం చెప్పారు. అండ్ అంతేకాదండి, ఇంకొక విషయం చెప్పాల్సి వచ్చినట్టయితే 2024 అండ్ 2025 ఈ బ్యాచ్ పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్గా డబ్బులు అయితే పడతాయండి. సో ఒకవేళ మీరు 2023, 2024 ఆ బ్యాచ్ ఏదైతే మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అది పడకపోయినట్టయితే మీరు 2025 పాస్అవుట్ అయితే మాత్రమే మీకు ఇప్పుడు వెంటనే పడతాయి. ఒకవేళ లేదంటే ఇంకా నవంబర్ 2వ వారం వరకు మీకైతే టైం ఉంది. సో మెల్లగా అందరికీ కూడా జమ అవుతాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పిందని జమ అవుతాయని చెప్పి చెప్తున్నారు. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. అండ్ ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కసారి నేను మన ఛానల్లో ముందే పెడతాను. బట్ ఈసారి చెప్పాను కదా, సో కంటెంట్ చేంజ్ అవ్వడం వల్ల నేను వీటి మీద వీడియో చేయట్లేదు. సో మీరు అది అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఎవరికైతే అమౌంట్ పడ్డాయో వాళ్ళందరూ కూడా వీడియో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోయినట్టయితే వాళ్ళందరి కోసం ఇంకా అసలు మీకు డబ్బులు పడ్డాయా లేదని ఎలా చెక్ చేయాలంటే మీరు జ్ఞానభూమి పోర్టల్ అయితే చెక్ చేసుకోవచ్చండి. సో అది మన ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. జ్ఞానభూమి పోర్టల్లో ఎలా మనం లాగిన్ చేసి చూసుకోవాలనేది. లేదనుకుంటే మీరు కాలేజ్కి వెళ్ళినా కూడా మీ దానికి డబ్బులు అనేవి పడ్డాయా లేదని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. జ్ఞానభూమి పోర్టల్లో మీకు ఇంతకుముందే తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు ఇప్పటికే చదివి ఉంటారు. సో జ్ఞానభూమి పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి మీ తాలూకా అమౌంట్ సక్సెస్ఫుల్లీ వచ్చిందా, పెయిడ్ వచ్చిందా, లేదంటే హోల్డ్లో ఉందా అని చెప్పి అక్కడైతే స్టేటస్ కనిపిస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే వాటి గురించి నేను ఖచ్చితంగా చెప్తానండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.